నేటి పునీతులు పునీత థియోఫెన్ గారు. Angelus Domini nunciavit Mariae. నేను రక్షింపబడిన ప్రజలను వారి వద్దకు దేవాలయము నుండి ప్రవహించుచున్న నీటిని చూచితిని. మంగళవారం, మార్చి 12, 2024. మొదటి పట్టణం, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 1-9 మరియు 12 వచనాలు. అతడు నన్ను దేవాలయం గుమ్మము నొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయంను అటు వైపునకే మళ్ళియుండెను. ఆ జలము దేవాలయం దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు అభిముఖముగా నున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయెను. అచ్చట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలతకర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను. అచ్చటనున్న కాలువను దాటుమనెను. అచ్చట నీళ్లు నా చీల మండల వరకు మాత్రమే వచ్చెను. అతడు మరల 560 గజముల దూరము కొలిచి అచ్చట నాచే కాలువను దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ల వరకు వచ్చెను. మరల 560 గజముల దూరము కొలిచి అక్కడ నన్ను కాలువను దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. అతడు మరల 560 గజముల దూరము కొలిచెను. కాని అచ్చట ఏరు చాలా లోతుగా నుండి దాటుట అసాధ్యమయ్యేను. నేను ఈదిననేగాని అచ్చట వీటిని దాటజాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుము అనెను. అతడు నన్ను మరల ఏటి ఒడ్డునక కొనిపోయెను. నేను అచ్చటికి చేరుకొని ఏటికిరువైపుల చాలా వృక్షములుండుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యొర్దాను లోయను చేరి అచ్చటి నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచి నీళ్లగును. ఈ నీళ్లు పారిన తావులందెల్ల వివిధ జంతువులును చేపలును వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచి నీటిని చేయును. ఇది పారిన తావులందెల్ల జీవము నెలకొనును. ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరు అందించును. కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకును ఆకులు మందునకును ఉపయోగపడును. ఇది ప్రభువు వాక్కు.